సినిమా రేంజ్ ఏంటి, సినిమా బడ్జెట్ ఏంటి అని ఆలోచించకుండా ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా సినిమా, మన నరసింహ గారి సినిమా, కళ్యాణ్ చక్రవర్తి గారి సినిమాకి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వరకు మొత్తం హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఎంత పెద్దకైనా గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. ఎంత పెద్ద మెరిట్కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేడు సామెత. యాడ్ ఇన్ ద సెన్స్ ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ముఖ్యంగా మాలాంటి సినిమాలు, మన సినిమాల్ని చిన్న సినిమా పెద్ద సినిమా అని పిలవకుండా కంటెంట్ ఉన్న సినిమా అని మాత్రమే మనం గర్వంగా చెప్పుకునేలా ఉంటుందండి. మా మిత్రుడు ఇవాళ ఇక్కడ రావడానికి కారణం అయినటువంటి మా మిత్రుడు నరసింహ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే నా సోదర సమానుడు రవినారాయణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఏమంటే మన డైరెక్టర్ చాలా తక్కువ మాట్లాడతాడండి నేను. అయితే కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. తక్కువ మాట్లాడితే కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటంటే అన్నాను. అప్పుడు చెప్పాను, ఏమండి మాట్లాడేవాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడు అని. తక్కువ మాట్లాడుతున్నాడంటే ఎక్కువ పని చేసి ఉంటాడు మేబీను. సినిమా అయితే ఇది ఒక హారర్ బేస్డ్ అండి. ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ వార్డు అని మీకు విని ఉంటారు, లేకపోతే జనరల్ వార్డు అని వింటూ ఉంటారు. ఈ భవానీ వార్డు అనే టైటిల్ ఏమిటి, ఆ వార్డులో ఏం జరిగింది, మన హీరో గారు వార్డులోకి ఆయన ఎంటర్ అయ్యారా, అప్పుడైనా హీరోయిన్ గారు కానీ వార్డులోకి ఆయన రప్పించారా, ఏం జరిగింది అన్నది కూడా ఆద్యంతం తన టాలెంట్తో చాలా అద్భుతంగా చిత్రీకరించాడండి మా దర్శకుడు, సోదర సమానుడు నరసింహ. మరి అలాగే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాకి హీరో హీరోయిన్లు కానీ, అలాగే మరో మిత్రుడు నా స్నేహితుడు సురేష్. ఇంకా సురేష్ ఈ మధ్యన ఏ సినిమాలో అడుగుపెట్టినా సినిమా హిట్టేనండి. మీరు ఒకసారి చప్పట్లు కొడుతూ కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. మాట్లాడి ఓడుకో ఇని ఓడుకో ఎవరో ఒకరికి ప్లీజ్. ఖచ్చితంగా మంచి బ్యాటింగ్తో ఉన్నంతలో మంచి బడ్జెట్తో ఒక మంచి సినిమా తీశారు. మరొకసారి చెప్తున్నానండి, కంటెంట్ ఉన్న సినిమాగా మా బ్యానర్ని, అలాగే మా సోదర సమానుడు ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని, దర్శకుడు నరసింహని, మా టోటల్ భవానీ వార్డు యూనిట్ చిత్రం క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా మరొక్కసారి చేసి హృదయపూర్వకంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఇది మన సినిమా అనుకుని మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మరింతమంది డెబ్యూ డైరెక్టర్లు ఎదురుకు వస్తారు, మరింతమంది డెబ్యూ ప్రొడ్యూసర్స్ వస్తారు, ఇంకా మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ.